మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్రీట్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్రీట్ పెట్టారు. ప్రియమైన చంద్రబాబు మామయ్య గారికి చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తుందని కోరుకుంటున్నాను అన్నారు. ఈ ట్రీట్ గురించి మీరు చెప్పండి. మంచి పరిణామం. హ్మ్. ఆయన మామయ్య గారికి, లోకేష్ గారి బావగారికి, అత్తమ్మకి, మన భువనేశ్వరమ్మకి, పురంధేశ్వరమ్మకి అందరికీ పెట్టారు. హ్మ్. మంచి పరిణామం. కానీ ఏంటంటే ఒక్కొక్క చిన్న అందరికీ బాధ, ఒక చిన్న ఎలుతు ఉండిపోయాయి. ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్పందించాల్సింది. 72 గంటలు ఆయన్ని తీసుకెళ్ళి తిప్పుతున్నప్పుడు, ఆ చిత్రహింసలు పెడుతున్నప్పుడు, నరకయాతన పెడుతున్నప్పుడు, ఆ వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి ఒక్క మాట ఇది ఖండిస్తున్నాను అని చెప్పుంటే సంతోషించేవారు. ఆయన మొత్తం టోటల్‌గా ఆయనకే తెలీదు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తానని. అలాంటిది ఆయన ఆ షాక్‌లో ఉండేటప్పుడు 52 రోజులు మొత్తం సాధారణ ఖైదీగా ఆయన మొత్తం టోటల్‌గా ఏసీ లేకుండా, నీళ్ళు లేకుండా, గీళ్ళు లేకుండా చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆయన ఆ రోజు మా మామయ్యని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు, ఖండించుంటే బాగుండు. అత్తయ్య, సొంత అత్తయ్య ఆమె మా నా భర్త రాందే నేను రాను రాజమండ్రి నుంచి. నా భర్తతో నేను వస్తాను. నా భర్త ప్రజల మనిషి, ప్రజల కోసం ఉన్నాడు. ప్రజల కోసం ఉంటే అన్యాయంగా నా భర్తను అరెస్ట్ చేశారని భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడైతే అక్కడ ఉండిపోయిందో, అత్తమ్మ మేమున్నాం. మా కుటుంబం ఉంది. మీ అన్నయ్య గారు, హరికృష్ణ గారి ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా మీకు సపోర్ట్ చేస్తున్నాం. మీకు అడ్డగా ఉంటాం. మీరు ఒంటరివారు కాదు అని ఒక్క మాట ఫీడ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే మరి లోకేష్ గారికి ఆయన పాపం ఒక పక్క తండ్రిని ఎలా విడిపించుకోవాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలి, అలాగే మొత్తం తల్లిని ఎలా కాపాడుకోవాలి, ఇలాగే ఈ కార్యకర్తను అరెస్ట్ చేసిన వాళ్ళు ఎలా తీసుకురావాలి, తండ్రిని లా ప్రకారం ఎలా తీసుకురావాలి, ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతుంటే ఆయన ఎలా బయటికి రావాలి, ఈ మొత్తం నరకయాత్ర ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపిన ఆ వ్యక్తి ఈరోజు కష్టపడి అన్నీ చేస్తున్నాడు. ఆ రోజు బావా మేము అండగా ఉన్నాం, మా మొత్తం హరికృష్ణ గారి ఫ్యామిలీ అంతా మేమంతా అండగా ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్క ఫీట్ చేసి ఉంటే కళ్యాణ్ రామ్ గారు చాలా సంతోషించేవారు. ఈరోజు ఇప్పటికైనా సరే కుటుంబం మొత్తం టోటల్గా అందరూ సంతోషించారు. బాగుంది. ఓకే, సినిమా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. సినిమా వాళ్ళు కూడా ఆ రోజు భయపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి కోసం భయపడి ఒక్కరు కూడా భయపడి మీకు అండగా ఉన్నాం, మీకు ఎవరు రాలేదు. ఆ రోజు వచ్చింది కొంతమంది, దత్తు గారు, అలాగే రాఘవేంద్ర గారు, అలాగే కేఎస్ రామారావు గారు, కొంతమంది మాత్రమే వచ్చారు. భయం గుప్పట్లో సురేష్ బాబు గారు అయితే మాకేం సంబంధం అన్నాడు. మేము ఒకటే సినిమా ఫీల్డ్కి సంబంధం అని చెప్పలేదు సార్. ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆ కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు, ఆ కుటుంబం కోసం మీరు పాటుపడే వాళ్ళు ఉంటే అభిమానించండి, మీరు ఖండించండి అని అడిగేమే తప్ప సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు లెక్కలు కలపలేదు, లింకులు కలపలేదండి. అలాగే దాన్ని ఆ రోజు ఒక్కరు కూడా భయపడుతూ రాలేదు. మొన్న ఎలక్షన్స్ కూడా ఇప్పుడు దాకా కూడా భయం గుప్పట్లోనే ఉన్నది ఈ సినిమా ఇండస్ట్రీ అంతా. ఇప్పుడు అందరూ ఫీడ్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ ఫీడ్ చేస్తూ రేపెప్పుడో బుకేలు పట్టుకొని లైన్ కడతారు. వెళ్ళి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పి వీవీఐపీ పాసల్లో ముందుగా వెళ్ళి ముందు చక్రంలో కూర్చుంటారు. కష్టపడిన వాళ్ళకి వెనక ఉంటుంది, ముందుంటారు. కానీ ఒకటే నా విన్నపం, మీరందరూ వెళ్ళాలి, మీరందరూ కూర్చోవాలి, మీరందరూ ఉండాలి. కానీ వీవీఐపీ సీట్లో మీరు కూర్చునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, ఆ రోజు అరెస్ట్కి ఎవరున్నారు, ఆ రోజు మిమ్మల్ని కాపాడినప్పుడు ఎవరున్నారు, మీతో పాటు జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు అందే ఈరోజు మీకు శ్రీరామ రక్షగా ఇంత పెద్ద మెజార్టీ వచ్చిందనేది మనం గుర్తుపెట్టుకోవాలా. కనుక ఆ విధంగా మనం ఒక్కసారి వీళ్ళందరూ మనం సుఖంగా ఉండేటప్పుడు అందరూ వస్తారు, కష్టాల్లో వచ్చినవాడే మనవాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అందరికీ ఉంది. అది లోకేష్ గారు గుర్తుపెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటారు, అందరూ గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సినీ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు హబ్బుగా 68% రెవెన్యూ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈరోజు సినీ హబ్గా విశాఖపట్నం డెవలపింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, అలాగే గవర్నమెంట్ స్టూడియోలు కట్టించడానికి, అలాగే ఈస్ట్ గోదావరిలో కోనసీమలో మనం స్టూడియో కట్టి అక్కడ టూరిజం హబ్బు, అలాగే సినీ ఇండస్ట్రీ డెవలపింగ్, విజయవాడ గుంటూరు మధ్యలో స్టూడియో కట్టి అక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేసి, అలాగే తిరుపతిలో మన టూరిజం హబ్గా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఇండస్ట్రీ స్టాండ్గా ఒక స్టూడియో కట్టించి అక్కడ మదనపల్లి నియర్ బై స్టూడియోస్ అన్నీ కూడా షూటింగ్స్ ఎన్నో చేసి అక్కడ మన సినీ హబ్గా తయారు చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా 100% చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే లోకేష్ గారు అందిస్తారు. త్వరలోనే లోకేష్ గారిని అందరూ కలిపి సినిమా వాళ్ళు అందరూ కలిపి వెళ్తాం. సినిమా వాళ్ళు అంటే 10 మంది వెళ్ళిపోయి ఆ 10 మందిని రమ్మన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లైట్ సరిపోదు, మీరు ఎవరు రాకూడదు, ఆ 5గురే రావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా 10 మందిని రమ్మన్నారు, 11వ వ్యక్తి రాకూడదు, ఆ చిన్న అలగా జనం చూడకూడదు అనే వాళ్ళందరికీ స్వస్తి పలికి అందరినీ తీసుకొని మొత్తం టోటల్గా 50 మందిని 100 మందిని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ కలవడానికి స్పాట్లీ టైం ఉంటుంది. కలిసి మా బాధని, మా కష్టాన్ని చిరంజీవి గారి ఆధ్వర్యంలోనే వెళ్తాం.